హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫేస్ చూసేసి ఫస్ట్ స్కిప్ చేయొద్దు. మీకు మంచి కంటెంట్తో, మంచి విజువల్స్తో, మిడిల్లో మీకు మంచి స్టఫే ఉంది. అసలు ఈ వీడియో ఎందుకు అనేది మీకు తెలియాలి కాబట్టి ఒక చిన్న ఇంట్రో, ఒక 10 seconds ఇంట్రో అంతే. మీరు ఎక్కువగా చాలా మందికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే అది మనీ, ఫైనాన్షియల్ వైజ్ కావచ్చు, లేదు అంటే ఒక మాట హెల్ప్ అయినా సరే మీరు చాలా మందికి చేసి ఉండొచ్చు. కానీ మీకు నిజంగా నీడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు ఏది చేయక్కర్లా, నువ్వు చాలా హోప్ పెట్టుకుంటావు చూడు ఒక పర్సన్ మీద, వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేయడానికి ముందుకు రాదు. అంటే ధైర్యంగా ఒక మాట చెప్పడానికి కూడా ముందుకు రాదు. అసలు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు నిజంగా విలువ ఇస్తున్నారా లేదా, నువ్వు అనేది ఆ విలువ ఎలా పోగొట్టుకుంటున్నావు, దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, అసలు ప్రెసెంట్ నీ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే కంప్లీట్ గా నేను వీడియో చేస్తే నీకు చాలా క్లారిటీ వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్పుడు వాళ్ళు డౌన్ లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ పక్కనే ఉన్నావు, నీకు చేతనైనంత హెల్ప్ చేసావు. ఇప్పుడు నువ్వు డౌన్లో ఉంటే వాళ్ళు బిజీ అని తప్పించేసుకుంటున్నారు. అంటే మేమున్నాం, లేకపోతే నీకేం కాదు, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది అని ఒక సలహా ఇవ్వడానికి కూడా వాళ్ళు నీకు ముందుకు రావట్లేదు. బిజీ 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 అని ఎక్కడికక్కడ తప్పించేసుకుంటున్నారు. అది నువ్వంటే వాళ్ళకి ఏర్పడిన నిర్లక్ష్యం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక చిన్న చూపు. ఎక్కడికి పోతారులే, ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళేగా, పోనీలే వాళ్ళు ఎప్పుడు అలానే చెప్తా ఉంటారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్సేగా అని తీసి పడేయడం అనమాట. అది వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించట్లా. నీ ప్రాబ్లం ఒక చిన్న చూపు ఏర్పడిపోయింది. నువ్వు ఎప్పుడు ఎక్కువగా వాళ్ళకి అవైలబుల్గా ఉండి ఎక్కువగా సలహాలు, సజెషన్స్, లేకపోతే ఎక్కువ ఓవర్ హెల్ప్ చేసి ఉంటావు నువ్వు వాళ్ళకి. అందుకని చిన్న చూపు అయిపోయావు. నీ బాధ వాళ్ళకి బాధలా కనిపించట్లేదు. నువ్వు మెసేజ్ చేయకపోయినా, కాల్ చేయకపోయినా వాళ్ళకి మనసులో కూడా నిన్ను మిస్ అయిన ఫీలింగ్ రావట్లేదు. అంటే అసలు నీకు వాల్యూ ఉందనిపిస్తుందా వాళ్ళ దగ్గర? కానీ ఇప్పుడు నువ్వు మెసేజ్ చేయకపోయినా సరే వాళ్ళు డే యాజ్ యూజువల్గా కంటిన్యూ అయిపోతుంది. కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక టైంలో నువ్వు గుడ్ మార్నింగ్ అంటే చాలు వాళ్ళ రోజంతా హ్యాపీగా సాగేది. ఇప్పుడు అలా కాదు. నువ్వు ఉన్నా లేకున్నా ఫరక్కే పడట్లా, వాళ్ళకి పెద్ద తేడానే లేదు. నువ్వు ఉన్నప్పుడు వాళ్ళ బర్డెన్ తగ్గిపోతుంది, వాళ్ళ డౌట్స్ చాలా క్లియర్ అవుతా వస్తాయి అన్నమాట. కానీ కొంత టైం తర్వాత నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్ళు ఫ్రీగా ఫీల్ అవుతున్నారు. అంటే నువ్వేం మాట్లాడకుండా, వాళ్ళకి ఏం సజెషన్స్ ఇవ్వకుండా, వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా ఉంటేనే వాళ్ళు ఇప్పుడు చాలా ఫ్రీ ఫీల్ అవుతున్నారు. అంటే నువ్వు బర్డెన్ అయిపోయావని అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, నువ్వు దూరంగా కొన్ని డేస్ వెళ్ళిపో ఎక్కడికైనా సరే. ఎవరి మీద కోపంతో కాదు, అది నీకు నువ్వు ఒక ఎగ్జామ్ అనుకో. ఎవరికి అందుబాటులో ఉండకు. అప్పుడు తెలుస్తుంది ఎవరు నిన్ను మిస్ అవుతున్నారు, ఎవరు రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు నువ్వు దూరంగా ఉన్నందుకు. ఈ ప్రశ్నలకు సమాధానం నువ్వు తీసుకున్న నిశ్శబ్దం, లైక్ ఇలా దూరంగా ఉండడం వల్ల నీకు ఆ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అలా ఉండి చూడు, నీకు విలువ ఇచ్చే వాళ్ళు ఎవరో నీకే అర్థం అవుతుంది, నీకే తెలుస్తుంది. ఒకవేళ నిన్ను ఎవరు మిస్ అవ్వకపోయినా నిన్ను నువ్వు నిందించుకోవద్దు. వాళ్ళకి నువ్వు అవసరం లేకపోవచ్చు, కానీ నీ విలువ లేదని మాత్రం కాదు. అంటే నువ్వు వీళ్ళు నా వాళ్ళు అని ఇప్పటివరకు ఎవరికైతే నువ్వు హెల్ప్ చేసావో, ఎవరికి నువ్వు సపోర్ట్గా నిలబడ్డావో, ఎవరిని ఎక్కువగా ప్రేమించావో, వీళ్ళందరూ నిన్ను మిస్ అయినట్టు ఫీల్ అవ్వకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకంటూ ఒక విలువ ఉంది, అది వాళ్ళు అర్థం చేసుకోవట్లా అంతే. ఇది ఒక సైలెంట్ వార్. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నువ్వు చేసే ఒక పోరాటం అనుకో. నువ్వు నీ అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నీకు విలువ ఇవ్వకపోయినా నీకు విలువ ఇచ్చేవారు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. ఫస్ట్ నీకు నువ్వు ఇంపార్టెంట్ ఇచ్చుకో, నీ విలువ నువ్వే పెంచుకో. అందరికీ అందుబాటులో ఉండొద్దు. అదే ఫస్ట్ నువ్వు చేస్తున్న తప్పు. లోకు అయిపోతావు. ఇప్పుడైనా మారు. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు, నీ పని, నీ ఇల్లు, నిన్ను నమ్ముకునే నీ ఓన్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీ పేరెంట్స్కి ఇవ్వు. ఆ తర్వాత నీ లైఫ్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వు, నీ లైఫ్ పార్ట్నర్కి, నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఆ తర్వాత ఎవరైనా చుట్టాలైనా, ఫ్రెండ్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్, ఇంకెవరైనా సరే. సో అర్థమైంది కదా, నీ పొజిషన్ ఏంటి నువ్వు చెక్ చేసుకో. ఊరికి అందరికీ చేసేసుకుంటూ వెళ్ళిపోవద్దు. నెక్స్ట్ నువ్వు బాధపడద్దు. చూసి నువ్వు చెక్ చేసుకొని నీ వాళ్ళు ఎవరో ఒక క్లారిటీ తెచ్చుకో. నెక్స్ట్ నువ్వు అందరికీ అవైలబుల్ ఉండకుండా ఖచ్చితంగా అక్కడ నువ్వు ఉంటేనే ఈ పని అవుతుంది అనుకున్న పని నువ్వు చేయి. మిగిలినవి నువ్వు టచ్ చేయొద్దు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.